కుర్చీ కదిలితే వాట్ నెక్స్ట్ అనేది కూడా పూర్తి స్థాయిలో కూడా నేను ఆ అంశానికి సంబంధించి తీసుకొచ్చే ప్రయత్నం చేశాను. అయితే ఒకసారి ఆలోచించాలే తెలంగాణ ప్రాంత ప్రజలారా. నేనేం చెప్తున్నానంటే అల్టిమేట్గా ఒకటే చెప్తా, ఇక్కడ ప్రజలు బాగుండాలి, పల్లెలు బాగుండాలి, పల్లెలు అభివృద్ధి బాటలో ఉండాలి, యువత ఉద్యోగాలలో ఉండాలి, లేదా వ్యాపారాలలో ఉండాలి, లేదా ఇంకేదైనా రంగంలో ఉండాలి, కానీ ఖాళీగా ఉండకూడదు. ఇది నేను తెలంగాణ యావత్తు సమాజానికి చెప్పేది. ఎందుకు అంటే ఈరోజు పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వాలు చేసే తప్పుల వల్ల, ప్రభుత్వం యొక్క అసమర్థత నిర్ణయాల వల్ల ఈరోజు యావత్తు తెలంగాణ సమాజం కూడా గోసపడుతున్న పరిస్థితి కనబడుతుంది. అసలు ఏం జరిగింది అనే విషయాన్ని చెప్పడం కంటే ముందు వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ఇది అన్ని పార్టీలకు సంబంధించి వాళ్ళు చేసే తప్పులను ఎత్తి చూపుతుంది, అన్ని పార్టీలను కూడా సపోర్ట్ చేస్తుంది. క్లియర్ కట్. ఇది ఏ రాజకీయ పార్టీకో ఏ వ్యక్తి కోసమో పనిచేసేది కాదు. ప్రొఫెసర్ జయశంకర్ గారి ఆశయ సాధన కోసం పనిచేస్తుంది. ఈ తెలంగాణలో మరో ఉద్యమానికి నాంది పలుకుతుంది. ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజల యొక్క బాగోగులు చూస్తుంటుంది. ఉద్యమకారులకు సంబంధించి వాళ్ళకి న్యాయం చేయాలని పోరాడుతుంది. అన్ని వర్గాలను కూడా పూర్తి స్థాయిలో కూడా తన కడుపులో నింపుకొని పూర్తి స్థాయిలో కూడా యావత్తు తెలంగాణ సమాజానికి వాస్తవాలను తెలియజేసే ప్రయత్నం చేస్తుంది వైఆర్టీవీ. రైట్, ఇప్పుడు నేను ముఖ్యమంత్రి మార్పు, ఆగస్టులో కొత్త సీఎం, ఇది నాకు వినబడుతున్న అంశం, కనబడుతుంది కూడా దూరదృష్టితో చూస్తే తెలంగాణలో కనబడుతున్న అంశం. అయితే ఒకసారి మీరు దీనికంటే ఒకసారి ఫ్లాష్ బ్యాక్ ముందుకెళ్దాం. ఎందుకంటే 2023లో పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంది, అంతకు ముందు ఏంది అనేది ఒకసారి వివరించే ప్రయత్నం చేస్తాం. 2023 ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి చాలా వరకు కూడా పూర్తి స్థాయిలో యావత్తు తెలంగాణ సమాజం కూడా చూసింది. రాష్ట్రానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డికి ఇవ్వడాన్ని సవాలు చేస్తూ నల్గొండ జిల్లాకు సంబంధించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి అలక, దానితో పాటుగా ఇటు పొన్నాల లక్ష్మయ్య అదే పార్టీలో ఉండే వాళ్ళు పూర్తి స్థాయిలో కూడా పార్టీకి సంబంధించి రాజీనామా, ఉత్తమ్ కుమార్ రెడ్డికి సంబంధించి అలక, దాంతో పాటుగా మధు యాష్కి కానీ ఇతరత్ర నేతలుగా చాలామంది నేతలు కూడా అసంతృప్తిలో ఉన్న విషయం మీ అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇలాంటి పరిస్థితులలో మొత్తానికి రేవంత్ రెడ్డికి పూర్తి స్థాయిలో బాధ్యతలు అయితే అప్పగించిళ్ళు. అయితే పిసిసి అధ్యక్షుడి నుంచే రేవంత్ రెడ్డి మీద పూర్తి స్థాయిలో కూడా వ్యతిరేకత మొదలవుతుంది. ఈ వ్యతిరేకత ఎంత స్థాయిలో అంటే మీరు ఊహించని స్థాయిలో కూడా మొదలైంది. ఇది ఎక్కడ అంటే సొంత కాంగ్రెస్ పార్టీ నుంచే. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది బయట నుంచో లేకపోతే బీఆర్ఎస్, బీజేపీ, కమ్యూనిస్టులు, ఇతరత్ర తోక ఈక పార్టీల గురించి కాదు నేను చెప్పేది. సొంత కుంపటి అంటే కాంగ్రెస్ పార్టీ. అంతకుముందు రేవంత్ రెడ్డి గారు టీడీపీలో ఉండే, ఈ టీడీపీ నుండి నేరుగా కూడా కాంగ్రెస్ పార్టీకి రావడమే కాకుండా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పిసిసి అధ్యక్షుడు అంటే తెలంగాణ ప్రదేశ్కు సంబంధించిన కాంగ్రెస్ కమిటీ అంటే తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా కొనసాగడం అనేది మింగలే. ఎవరు? కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పాత నేతలు. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా టీడీపీ నుండి వలస రంగానే పిసిసి అధ్యక్షుడై, అయితే పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాత పూర్తి స్థాయిలో కూడా ఇప్పుడు ఏకంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ముఖ్యమంత్రిగా అంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడానికి వీళ్ళు ఏం చేసిళ్ళు అంటే లొట్టపీసి ఏం చేయలే, కానీ మా వల్లనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇది అవునన్నా కాదన్నా ఇది నిజం. ప్రశ్నించే గొంతుకల వల్లనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. చాలామంది ఎమ్మెల్యేలు కూడా నాకు చెప్తా ఉంటారు, రంజిత్ భాయ్ అసలు మేము గెలుస్తామని కూడా మేము కళ్ళలో కూడా ఊహించలే, అంతా కూడా వ్యతిరేకత వల్ల మేము గెలిచినాం అని వాళ్ళు చాలా సంతోషపడుతున్నారు. ఇది వాస్తవమైన విషయం. కానీ సో మొత్తానికి తెలుగుదేశం పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి నుండి పూర్తి స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీ పగ్గాలను చేపట్టిన తర్వాత ముఖ్యమంత్రి అయిన పరిస్థితి మనం చూసాం. అయితే ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్కు సంబంధించిన అధ్యక్షుడిగా కొనసాగుతున్న తరుణంలోనే రేవంత్ రెడ్డి మీద భారీగా కూడా వ్యతిరేకత మొదలైన పరిస్థితి మనం చూస్తాం. ఈ వ్యతిరేకత ఏ స్థాయిలో అంటే కాంగ్రెస్ పార్టీ అసలు సిసలైన కార్యకర్తల నుంచి మొదలు పెడితే అసలు సిసలైన కాంగ్రెస్ వాదులు, కాంగ్రెస్ జెండా మోసే వాళ్ళందరూ పూర్తి స్థాయిలో కూడా చాలా అసంతృప్తిని ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారి మీద వ్యక్తం చేసిన పరిస్థితి చూసాం. సో ఇలాంటి పరిస్థితులలో ఏమైందంటే రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారికి మొదటి నుండి కూడా ఒక బ్యాచ్ ఉన్నది కాంగ్రెస్ పార్టీలో, వెన్నుపోటు బ్యాచ్. ఈ వెన్నుపోటు ఎప్పుడైనా వెన్నుపోటు పొడవచ్చు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి కుర్చీలోకి అంటే సీఎం కుర్చీ నుండి ఎప్పుడు దించుదామని రెడీగా ఉన్నారు. ఈ సీఎం కుర్చీ నుండి ఎప్పుడు దించడానికి కూడా పూర్తి స్థాయిలో కూడా రెడీగా ఉన్న పరిస్థితి కనబడుతుంది. సో దానికోసం పిసిసి అధ్యక్షుడు అయినప్పటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ పాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలకు మింగుడు పడడం లేదనేది వాస్తవం.
అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి జానారెడ్డి గారిని కలిసిన విషయం కానీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ సీనియర్లందరినీ కూడా తన గుప్పిట్లో తీసుకోవడానికి శతదా ప్రయత్నం చేసినా కూడా ఎవరు కూడా పట్టించుకోలే. ఇక పిసిసి అధ్యక్షుడు అయినప్పటి నుంచి కూడా పూర్తి స్థాయిలో కూడా మనం చూసాం. ఏది హనుమంతన్న ఏ విధంగా కూడా రేవంత్ రెడ్డిని వ్యతిరేకించిండో కూడా చూసాం. అంతకుముందు జగ్గారెడ్డి ఏ విధంగా వ్యతిరేకించిండో చూసాం. అంతకుముందు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏ విధంగా వ్యతిరేకించిండో చూసాం. దానికంటే ముందు ఉత్తమ్ కానీ, అంతకంటే ముందు పొన్నాల లక్ష్మయ్య కానీ, అంతకంటే ముందు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలందరూ కూడా రేవంత్ రెడ్డి రాకను, రేవంత్ రెడ్డికి తెలంగాణ అధ్యక్ష పదవి ఇవ్వడాన్ని వ్యతిరేకించిన పరిస్థితి మనం చూసాం. సరే, ఇది మొత్తానికి బాగానే ఉంది. మొత్తానికి రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే సీఎంగా రేవంత్ రెడ్డి అయితే అయిండు కాంగ్రెస్ పార్టీ నుంచి. అయితే ఇప్పుడు ఏమైంది అంటే సీఎం కుర్చీలో కూర్చున్న రేవంత్ రెడ్డికి కుర్చీకి ఎసరు ఎందుకు వచ్చింది, కుర్చీకి సంబంధించి ఆగస్టులో కొత్త ముఖ్యమంత్రి అనే రాగం ఎందుకు వినబడుతుంది ఏంటి అనేది కూడా ఒకసారి మనం చర్చించాలి. అయితే నిన్న ఒక అంశాన్ని చూస్తున్నా, ఏంది అంటే ఎవరు రాష్ట్రానికి సంబంధించిన భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అనుకుంటా ఏమని అన్నారంటే, నాకు సీఎం కావాలనే ఆలోచన లేదు, నాకు ముఖ్యమంత్రి పదవి అసలే వద్దు, నేను ముఖ్యమంత్రి కావాలని అనుకోవట్లేదంటూ స్వయాన వరకైతే ఒక స్టేట్మెంట్ ఇచ్చిళ్ళు. ఆ స్టేట్మెంట్ యావత్తు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరిగింది. అయితే ఊహించని పరిణామం ఏంటి అంటే దాన్ని లోతుగా కాస్త ఏంది అంటే లోతుగా దాన్ని కీమా చేసుకుంటూ వెళ్ళిపోయే పరిస్థితి చేశాను నేను. ఆ విషయాన్ని లోతుగా కూడా చర్చిద్దామని చాలామంది నేతలకు కాల్ చేస్తున్నా. అసలేం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలో, అంతర్గత కుమ్ములాటలు మొదలయ్యాయా అంటే ఆది నుండి ఆధిపత్య పోరు కొనసాగుతూనే ఉంది. నిజంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో 2028 వరకు ఉండే ఛాన్స్ లేదా, లేకపోతే కొత్త ప్రభుత్వానికి ఏమైనా నాందే శ్రీకారం అవుతుందా, లేకపోతే భారతీయ జనతా పార్టీ ఏమన్నా అధికారంలోకి రావడానికి ఇక్కడ పూర్తి స్థాయిలో మధ్యప్రదేశ్లో జరిగినటువంటి రాజకీయాలు ఏమైనా జరుగుతున్నదా, లేదా భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రం మీద కన్నుబడిందా, లేకపోతే ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలోనే ఆచి తూచి ఎప్పుడు బీజేపీ పగ్గాలకు సంబంధించి అధికారంలో ఇవ్వడానికి ఏమన్నా ప్రయత్నం చేస్తున్నారా అని ఆలోచిస్తున్న తరుణంలో నాకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి స్టేట్మెంట్ బలంగా కనబడింది. అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి స్టేట్మెంట్ ఎంత బలంగా కనబడింది అంటే మనం 100 మార్కులకు 100 మార్కులు అనే స్థాయికి అయిపోయింది. ఎందుకు అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పీఠాన్ని ఇస్తామని ఏఐసిసికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ నేతలు ఎవరైనా చెప్పారా, లేకపోతే మీరు ముఖ్యమంత్రిగా ఉండండి అని చెప్పారా? అంతకంటే ముందు ముఖ్యమంత్రిని చేయాలంటే జానారెడ్డి గారిని చేయవచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నేత, వారికి ఇవ్వదలుచుకుంటే వారికి ఏమైనా ఎట్లా అంటే రాజ్యాంగం ప్రకారం ఎట్లా చేయాలో అట్లా చేయొచ్చు. దానికి సంబంధించి కూడా మనకు తెలిసిన విషయం. మరి ఏ కోణంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ పదవిని వద్దు అని చెప్పారు అనేది కూడా మనం ఆలోచించాల్సిన విషయం. అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇక్కడ జరిగిన చర్చ ఏంటంటే ముఖ్యమంత్రి కావాలని, ముఖ్యమంత్రి ఇస్తామని ఎవరైనా చెప్పారా, లేకపోతే వారికై వారే చెప్పారా అనేది చెప్పే ముందు ఒక చిన్న విషయాన్ని చెప్తాం. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఎవరో దీపాదాస్ మునిషి అని ఉంటుంది, మీ అందరికీ తెలుసు కదా. మన ఎవరు నీలమ్మదకు సంబంధించి లేకపోతే ఇతరత్ర చాలామంది నేతలు బలైపోయి దాదాపుగా 100 కోట్ల రూపాయల మూట జమ చేసింది అనే ఆరోపణలు పూర్తి స్థాయిలో ఉండడంతో రాహుల్ గాంధీ దగ్గరికి అక్కడికి వెళ్ళడం, పూర్తి స్థాయిలో చర్చలు జరగడం, ఆ చర్చల అనంతరం పూర్తి స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి తప్పించడం, దాని తర్వాత మీనాక్షి నటరాజన్ అనే పర్సన్ రావడం, తెలంగాణలో పూర్తి స్థాయిలో కూడా ముఖ్యమంత్రి మార్పుకు బలమైన సూచనలు ఏంటి అంటే 2 సూచనలు. ఒకటి, దీపాదాస్ మునిషి సెక్రటరియట్లో సమీక్షా సమావేశాలలో కూర్చునేది. గాంధీ భవన్ వెళ్లాల్సిన పర్సన్ సచివాలయంలో అడుగు పెడుతున్న పరిస్థితి మనం చూస్తాం. అయితే దీపాదాస్ మునిషి పరిస్థితి ఇట్లా ఉంటే పూర్తిగా కూడా తనను మార్చడం, రాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి ఎసరొచ్చింది అనేది మొదటి అంశం. ఇక రెండోది మీనాక్షి నటరాజన్. ఈ మీనాక్షి నటరాజన్కు సంబంధించి ఒక చర్చ. ఎందుకు అంటే రాహుల్ గాంధీకి సంబంధించిన టీం సభ్యురాలు, దాంతోపాటు చాలా నమ్మకస్తురాలు, చాలా అనుభవం ఉన్న వ్యక్తి అంటూ చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే మీనాక్షి నటరాజన్ ఎప్పుడైతే తెలంగాణ రాజకీయాలలో ఎంట్రీ ఇచ్చిందో అప్పుడే మీనాక్షి నటరాజన్కి సంబంధించిన దోస్త్ తెలుసు కదా, అప్పట్లో ఎంపీగా విజయశాంతి గారు, దాంతోపాటు మీనాక్షి నటరాజన్ గారు కూడా ఉండే. అయితే విజయశాంతి గారు ఏకంగా కూడా భారతీయ జనతా పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేప్పుడు ఒక ఒప్పందం చేసుకుంది, నాకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలి, దాంతోపాటు మంత్రి పదవి ఇస్తేనే వస్తా అంటూ కూడా చెప్పింది అనే ఒక ఆరోపణలు గుసగుసలు మీరు అందరు కూడా విన్నారు. ఇలాంటి పరిస్థితులలో మీనాక్షి నటరాజన్ రాకతో పాటుగా విజయశాంతి పూర్తి స్థాయిలో కూడా పార్టీలోకి ఏంది అంటే ఢిల్లీకి వెళ్ళి
యనుమల రేవంత్ రెడ్డి గారికి సంబంధించిన లిస్ట్, ఎమ్మెల్సీకి సంబంధించిన ఒక లిస్ట్ ఉంటే తాను ప్రతిపాదించిన పేర్లు కాకుండా తనకు సంబంధం లేకుండా తనకు బద్ద శత్రువులని అనుకోవచ్చు ఒక రకంగా. అంటే ఆ పార్టీకి సంబంధించిన శత్రువులు కాకపోయినా తన టీం సభ్యులు కాకపోవచ్చు అనుకోవచ్చు, లేదా తన వర్గం కాకపోవచ్చు అనుకోవచ్చు, లేకపోతే తనకు సంబంధించిన వ్యక్తులు కాదు అనుకోవచ్చు. సో వాళ్ళకి సంబంధించిన వ్యక్తులలో శంకర్ కానీ, అద్దంకి దయాకర్ కానీ, విజయశాంతి పేర్లు రావడం అసలు ఎక్కడా కూడా ఊహించని పరిణామం కనబడింది. ముఖ్యమంత్రి గారు గిట్లా హైదరాబాద్లో ఫ్లైట్ ఎక్కి ఢిల్లీలో దిగి, ఢిల్లీ నుంచి మళ్ళీ హైదరాబాద్లో ఫ్లైట్లు దిగేలోపు పేర్లు మారిపోయినాయి. నిజమండి ఇది. వాస్తవానికి విజయశాంతి ప్లేస్లో వేం నరేందర్ రెడ్డి రావాలి. వేం నరేందర్ రెడ్డి హోంశాఖ అనుకున్నారు. దాంతోపాటుగా ఇంకో 2 పేర్లు ప్రతిపాదించారు. దాంట్లో ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ఉన్నది, అది వేరే విషయం. అయితే ఇక్కడ విషయం ఏంటంటే పూర్తి స్థాయిలో కూడా విజయశాంతి కానీ, అద్దంకి దయాకర్ కానీ, శంకర్కు సంబంధించిన పేర్లు వచ్చినాయి. మొత్తానికి ఇది 2వ ఎదురు దెబ్బగా మనం చెప్పొచ్చు. ఇక 3వ ఎదురుదెబ్బ. 3వ ఎదురుదెబ్బ ఏంటి అంటే ఆగస్టు సంక్షోభం. ఈ ఆగస్టు సంక్షోభం తారాస్థాయిలో కూడా ఉండే అంశం ఉంది. ఈ ఆగస్టు సంక్షోభం ఎట్లా అంటే కాంగ్రెస్ పార్టీలో తారాస్థాయిలో ఉంది. ఆగస్టు సంక్షేమం కొత్త ముఖ్యమంత్రికి నాంది తీస్తుందా, లేకపోతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి క్లోజ్ అయిపోతుందా చాప్టర్ అనేది ఒక చర్చనీయాంశంగా మారుతున్నది. అయితే ఇప్పుడు మన వరకు అందిన పేర్లు ఏంటంటే ఒక 4 పేర్లు అయితే నా పరిశీలనలోకి వచ్చినాయి. ఏంటి అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డిని మార్చడానికి ఢిల్లీకి సంబంధించిన రాహుల్ గాంధీ ఒక రకంగా చెక్ పెట్టిండు అనేది మొదటి అంశంగా మారుతున్నది. ఒకటి దీపాదాస్ మున్షిని మార్చడం, రెండోది ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మీనాక్షి నటరాజన్ రావడం, మూడోది వచ్చేసి ఎమ్మెల్సీలకు సంబంధించిన పదవులు అంటే వారికి సంబంధం లేని వ్యక్తులను పెట్టడం అనేది 3 అంశాలు కనబడుతున్నాయి. ఇప్పుడు ప్రధానంగా కూడా ఆగస్టులో సంక్షోభం రాబోతుంది, కాంగ్రెస్ పార్టీలో కల్లోలం రాబోతుంది, కొత్త ముఖ్యమంత్రి రాబోతున్నారు అనేది ప్రధానమైన చర్చ. ఏంటి అంటే కొత్త ముఖ్యమంత్రిగా నా దగ్గర ఉన్న పేర్లలో ఒకటి పూర్తి స్థాయిలో కూడా శ్రీధర్ బాబు తెర మీదకి వచ్చిలో ఆసక్తికరమైన విషయం. ఇది నాకు అసలు ఏంది అంటే ఢిల్లీకి సంబంధించిన సోర్స్ ద్వారా వచ్చింది. అసలు శ్రీధర్ బాబు ఏ విధంగా తెర మీదకి వచ్చిండు కూడా ఇప్పటివరకు పూర్తి స్థాయిలో కూడా సంబంధం లేని అంటే ఆ పార్టీకి సంబంధించిన లిస్టులో ఏ విధంగా అనేది నాకు తెలియదు. దాంతోపాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ లిస్టులో ఉన్నారు, ఇది మీ అందరికీ తెలిసిన విషయమే. ఇక మొన్నటి వరకు బట్టి అనుకున్న బట్టి లేడు, పొంగులేటి లేరు, ఈ ఇద్దరు కూడా లేరు, ఇది వాస్తవమైన విషయం. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఇది సత్యం అండి. వీళ్ళిద్దరు కూడా వీళ్ళు ఎవరు బట్టి కానీ దాంతోపాటు మన పొంగులేటి వీళ్ళిద్దరు కూడా ఖమ్మానికి సంబంధించిన వ్యక్తులు ముఖ్యమంత్రి అయ్యే ఛాన్సు లేనే లేదు, ఇది గుర్తుపెట్టుకోరు. సో వీళ్ళిద్దరు పేర్లు అయితే ప్రధానంగా కనబడుతున్నాయి. ఇంకో 2 పేర్లు ఉన్నాయి, కాదంటే అది ఇంకా కొంచెం కాస్త లేట్ అయినా పర్లేదు, మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. అయితే శ్రీధర్ బాబును ముఖ్యమంత్రి చేయాలనే ఆలోచనలో రాహుల్ గాంధీకి సంబంధించిన టీం ఉన్నది అనేది ఒక ప్రధానంగా కూడా చర్చ కొనసాగుతుంది. అయితే ఇలాంటి పరిస్థితులలో ఒకవేళ నిజంగానే ఇలాంటి పరిస్థితులు వచ్చి తెలంగాణలో ఇలాంటి వాతావరణం కనుక కనబడితే మరి రేవంత్ రెడ్డి ఊకుంటాడా, ఎట్లూకుంటాడని నాకు అర్థం కాదు. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రిగా బాధ్యతల నుంచి పోతేనే మనం కనీసం జీర్ణించుకోలేకపోతాం. ముఖ్యమంత్రి ఎవరైనా కానీ ఒక ఎమ్మెల్యేనో ఎంపీనో ఎమ్మెల్సీ అయిన తర్వాత ఆ కాన్వాయ్ కానీ ఆ పోలీస్ బందోబస్తు కానీ ప్రజలు రోజు రావడం కానీ ఆ ఫ్లెక్సీలు కానీ కార్యక్రమాలు కానీ ఆపద సంపద అన్నిటికీ పోవడం కానీ పేపర్లలో రోజు రావడం కానీ టీవీలలో కానీ వీటన్నిటికీ రాజకీయ నాయకులు నేటి రోజులో అలవాటు పడిపోయారు, రీల్స్కి అయితే అద్భుతంగా అలవాటు పడిపోయారు అనేది వాస్తవం. సరే లీడర్ల గురించి పక్కన పెడితే మన రేవంత్ రెడ్డికి సంబంధించి టీడీపీ నుండి పూర్తి స్థాయిలో కూడా పోరాటం చేసిన వ్యక్తి ఆంధ్రప్రదేశ్ కోసం, మన కోసం కాదు. దాంతోపాటుగా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి మొత్తానికి సోషల్ మీడియా దెబ్బకు ముఖ్యమంత్రి అయ్యిండు, ఊహించని స్థాయిది. సోషల్ మీడియాకు సంబంధించిన ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే సోషల్ మీడియా వల్లనే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యిండు. ఇది అవునన్నా కాదన్నా ఆయన యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా ఇది నిజం. దాంతోపాటుగా ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడితే ముఖ్యమంత్రి గారు ఎట్లుంటారు అనేది ప్రధానంగా చర్చ జరుగుతుంది. అయితే పూర్తి స్థాయిలో కూడా తన బలగాన్ని తీసుకొని భారతీయ జనతా పార్టీలోకి వెళ్తాడా, లేకపోతే కొత్త పార్టీ ఏర్పాట్లకు ఏమైనా జరుగుతుందా? ఇప్పటికే నాకున్న సమాచారం ప్రకారం నారా చంద్రబాబు నాయుడు గారు కొంతకాలం అంటే భారతీయ జనతా పార్టీతోని తెలుగుదేశం పార్టీ సఖ్యతగా ఉన్నంత వరకు మాత్రమే తెలంగాణలో ముఖ్యమంత్రిగా యనుమల రేవంత్ రెడ్డి ఉంటాడు అనేది బయట జరుగుతున్న ఒక చర్చ. అయితే లేదు అలాంటి పరిస్థితి ఏది ఉండదు, నిన్ను త్వరలోనే రాహుల్ గాంధీ తీసేసే అవకాశాలు ఉన్నదని తన ఆత్మమిత్రుడు ఎవరో చెప్పారనేది మరో చర్చ. ఈ 2 పక్కకు వచ్చినా కూడా రేవంత్ రెడ్డి కనుక ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రిగా తప్పించి వేరే వ్యక్తిని పెడితే మాత్రం ప్రభుత్వాన్ని కూలగొడతాడు. ప్రభుత్వాన్ని కూల్ చేస్తే ఖచ్చితంగా కూడా
భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళాలి ఐదరార్ భారతీయ జనతా పార్టీకి వెళ్దామంటే ఇప్పటికే అక్కడ మొత్తం ముళ్ళ కంచె భారీ కంచె అన్ని కంచెలేసి బండి సంజయ్ వైపు కిషన్ రెడ్డి వైపు కూర్చున్న పరిస్థితి కనబడుతుంది. ఇది నిజం. ఇక మరి ఏం చేయాలంటే కొత్త పార్టీ ఏర్పాటు చేసి ఇప్పటి వరకు తెలంగాణలో పూర్తి స్థాయిలో ప్రజల్లోకి వెళ్దామంటే ఇప్పుడు తెలంగాణలో కొత్త పార్టీ అవసరం లేదని ప్రజలకు ఆల్రెడీ ముఖం ఇరిసిపోయింది, అయిపోయింది. ఇప్పుడు పట్టించుకునే పరిస్థితులలో లేరు. ఒకవేళ రేవంత్ రెడ్డి కనుక సైలెంట్గా ఉంటే అంటే భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇచ్చి దాంట్లో ముఖ్యమంత్రి కనుక వీళ్ళిద్దరిని అంటే కిషన్ రెడ్డి కానీ బండి సంజయ్ ఓకే చేసి అప్పుడు వాళ్ళకి వచ్చి ఈ చర్చ అంతా కొనసాగితే ఓకే, లేదు కొత్త పార్టీ ఇతరత్ర పెడితే ఓటుకు నోటు కేసున్నది. దాంతోపాటు ముఖ్యమంత్రిగా 15 నెలల కాలంలో వాళ్ళు ఏంది అంటే విదేశీ పర్యటనలకు వెళ్ళడం, అనేక డొల్ల కంపెనీలు తేవడం, అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న తీరు చూసాం. వాటన్నింటికి సంబంధించిన చర్చ కూడా కొనసాగుతుంది. సో ఇలాంటి పరిస్థితులలో ముఖ్యమంత్రి గారు ఏం చేస్తారనేది కూడా ఆసక్తికరంగా మారిన పరిస్థితి కనబడుతుంది. సో ఇక్కడ జరిగే చర్చ ఏంటంటే ముఖ్యమంత్రి గారికి సంబంధించి నిజంగా అలాంటి ఇండికేషన్ సంకేతాలు ఏమైనా ఉన్నాయా లేదా అనేది ముఖ్యమంత్రి గారే చెప్పాల్సిన పరిస్థితి ఉంది. లేదు 2028 వరకు ఎవడేమనుకున్నా పర్వాలేదు, ఏదైనా పర్వాలేదు, అల్టిమేట్గా సీఎం నేనే అని రేవంత్ రెడ్డి కాల్చుకొని కూర్చున్నాడా అంటే దీనికి కూడా 2-3 లేకపోవచ్చు. మొన్నటి వరకు నేనే నెంబర్ 2 అన్న పొంగులేటి చాప్టర్ క్లోజ్, నేనే నెంబర్ 2 నేనే ముఖ్యమంత్రి అన్న బచ్చి విక్రమార్క చాప్టర్ క్లోజ్, ఎస్ఎల్బీసీ ద్వారా ఉత్తమ్ కథ క్లోజ్. కోమటిరెడ్డికి సంబంధించి అతి త్వరలో ఏదో విషయం బయటికి రాబోతుంది అని అంటున్నారు. అది ఏంటి అనేది కూడా మనకు కూడా తెలియదు. మరి ప్రాజెక్టుల కాంట్రాక్ట్ల ఇతరత్ర పూర్తి స్థాయిలో ఇరుకుని పెట్టే ప్రయత్నం కూడా జరగబోతుంది అనేది ఒక చర్చ జరుగుతుంది. క్లోజ్. సో నేనే నెంబర్ 1 అనే స్థాయిలో రేవంత్ రెడ్డి ఉంటాడా అనేది కూడా ఒక చర్చనీయాంశంగా మారుతుంది. సో ఇన్ని ఒత్తిళ్ల మధ్య రేవంత్ రెడ్డి యొక్క పరిపాలన ఎట్లా అనేది కూడా ఇప్పుడు తెలంగాణ ప్రాంత ప్రజలు ఆలోచించాలి. వీళ్ళే గల్లాలు పట్టుకొని సొక్కాలు పట్టుకొని వీళ్ళ పంచాయతీ వీళ్ళకి మొదలైతే ఈ పంచాయతీ కాస్త తారాస్థాయికి చేరింది ఆల్రెడీ. సో ఇలాంటి పరిస్థితులలో ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేస్తాడు అనేది కూడా చాలా వ్యూహాత్మకంగా మారిపోతుంది. అంటే ఎవరికి ఎట్లా స్కెచ్ చేయాలి, ఎవరికి ఎట్లా డ్యామేజ్ చేయాలి, ఎట్లా డైవర్షన్ చేయాలి అనేది కూడా ఒక రకమైన చర్చ కొనసాగుతుంది. సో ముఖ్యమంత్రి మార్పు జరిగితే తెలంగాణలో రాజకీయాలలో పెద్ద ప్రకంపనలే వస్తాయి. నాకు తెలిసి అది భారీ రాజకీయ భూకంపం అనేది చెప్పొచ్చు. అది రిక్టార్ స్కేల్ మీద జపాన్ జర్మనీ కంటే హై స్కేల్లో వస్తుంది. ఇక ఏముండదు. మీరు చూసిరు కదా అదేదో భూమి అంతం సునామీ అని రకరకాల సినిమాలు వచ్చినాయి చూడు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చాప్టరే క్లోజ్ అయిపోయే ప్రమాదాలు కూడా లేకపోలేదు. సో ఇలాంటి పరిస్థితులలో ఇక్కడ రేవంత్ రెడ్డి సర్కారుకు సంబంధించి ఇరకాటంలో పడ్డది. సో వాళ్ళు పంచాయతీ పెట్టుకుంటే మరి ప్రజల పాలన చేసేది ఎప్పుడు, ప్రజలకు సేవ చేసేది ఎప్పుడు, ప్రజలకు సంక్షేమ పథకాలు ఇచ్చేది, ప్రజలకు హామీలు ఇచ్చేది ఎప్పుడు, ప్రజలకు 6 గ్యారెంటీలు అమలు చేసేది ఎప్పుడు, నేనే ముఖ్యమంత్రి అని ఇప్పటికే 15 నెలలు కొట్టుకున్నారు. ఇక 15 నెలలతో పాటు ఇంకా కొట్టుకుంటే పరిస్థితి ఏందని రాజకీయ విశ్లేషకుల నుంచి వస్తున్న వాదన. సో ఫైనల్గా ఇక్కడ జరిగే చర్చ ఏంటంటే తెలంగాణ ప్రాంత ప్రజలారా, ఫైనల్గా ఒకటే అంశం, కొత్త ముఖ్యమంత్రి ఆగస్టులో రాబోతున్నారనేది చాలా బలమైన కారణం, బలమైన రీజన్, బలమైన మాటలు, బలమైన సోర్స్ వినబడుతుంది. ఒకవేళ వచ్చినా కూడా ఆ ప్రభుత్వాన్ని నిలబెట్టే దమ్ము ధైర్యం ఆ ప్రభుత్వం నిలబడుతుందన్న గ్యారంటీ లేదు. లేదా భారతీయ జనతా పార్టీని ఇతర రాష్ట్రాలలో తీసుకొచ్చినప్పుడు ఇక్కడ ఏమైనా తెర మీదకి తీసుకొస్తారా ఇంకొకటే. ఫిరాయింపులకు సంబంధించి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు 10 మంది సుప్రీంకోర్టు గడపలో ఉన్నది. మరి వీళ్ళు కనుక పార్టీ మారితే ఇదే ఎపిసోడ్ సేమ్ మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్తే ఇక్కడ కాలయాపన జరిగే అవకాశాలు కూడా లేకపోవచ్చు. అయితే ఈ మొత్తం ఎపిసోడ్లలో ఏంటంటే ముఖ్యమంత్రికి అయితే ఖచ్చితంగా కూడా ఫైనల్గా ఒక ఎపిసోడ్ అయితే జరగబోతున్నది. ముఖ్యమంత్రి మార్పు జరిగితే రాజకీయ భూకంపం, లేదు ముఖ్యమంత్రిని ఇట్లనే ఉంటే ప్రజల జీవితాలు అల్లకల్లోలమైపోతాయి. లేదు పరిపాలనకు సంబంధించి తనకు అడ్మినిస్ట్రేషన్ రావడం, పరిపాలన విషయంలో తనకు పూర్తి స్థాయిలో కూడా అవగాహన, లేదా పరిపాలన విషయంలో తనకు ఒక ఏంది అంటే ఒక స్పష్టంగా, అంటే మన భాషలో చెప్పాలంటే పరిపాలనలో గనక తనకు పూర్తి స్థాయిలో గ్రిప్ వచ్చి ప్రజలకు మంచి చేస్తే పర్వాలేదు. సో ఫైనల్గా మాత్రం కొత్త ముఖ్యమంత్రి ఎపిసోడ్ అనేది తారాస్థాయికి అయితే చేరింది. మరి ఇలాంటి పరిస్థితులలో ఎలా ఉండబోతుంది అనేది కూడా మనం వేచి చూడాలి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో యనుమల రేవంత్ రెడ్డి అనే వ్యక్తి అంత ఈజీగా కొట్టిపడేయడానికి, అంత ఈజీగా తీసివేయడానికి అయితే లేదు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారి నిర్ణయాలు, ముఖ్యమంత్రి గారి కాంట్రవర్సీ వర్డ్స్, ముఖ్యమంత్రి గారు మాట్లాడే విధానం, తాను చేసే కాంట్రవర్సీ కావాలని చేస్తున్న కొన్ని మాటలు కానీ ఇతరత్ర కానీ మనం చూస్తున్నాం. ఎందుకంటే కేసీఆర్ మీద కానీ బీఆర్ఎస్ పార్టీ మీద 10 మంది ఎమ్మెల్యేలు కానీ, లేకపోతే హైడ్రా విషయంలో కానీ, మూసీ విషయంలో కానీ, భారతీయ జనతా పార్టీ విషయంలో కానీ, తెలంగాణ భారతీయ జనతా పార్టీ నేతల విషయంలో కానీ, పోలీసు వ్యవస్థ మీద కానీ, అధికారుల మీద కానీ, దాంతోపాటు తన సహచరుల మంత్రుల మీద కానీ, సహచరుల ఎమ్మెల్యేల మీద కానీ తాను చేసే కాంట్రవర్సీ వర్డ్స్ అన్ని, కాంట్రవర్సీ పదాలన్నీ కూడా రాజకీయ డైవర్షన్ కోసం మాత్రమే చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే ముఖ్యమంత్రి గారి వ్యూహం బలంగా ఉంది, కానీ దాన్ని ఎక్కడ